లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఎన్నో డిఫికల్టీస్ నుంచి వాళ్ళకి ఈ షో ద్వారా వాళ్ళకి ఏదో ఒక పేరో డబ్బో ఏదో ఒకటి రెస్పెక్ట్ వచ్చి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారన్న ఒక చిన్న ఆశతో వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో మీరు అట్లా టార్గెట్ చేసి ఒకళ్ళని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి అనుకొని మీరు నలుగురే ముందుకెళ్ళాలి, మేము ఐదుగురమే ముందుకెళ్ళాలి అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ పతనాన్ని కోరుకోవడం అన్నది నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. అది ఆ టార్గెట్ చేసింది నన్నైనా ఇంకా వేరే వ్యక్తినైనా కూడా నేను అలాగే నిలబడేవాడిని, అలాగే నిలబడ్డా నేను. సో అక్కడ నేను ప్రశ్నించాలని అనుకున్నా. సో మీరు నార్మల్గా ఫ్రెండ్షిప్ చేస్తూ మీరు మీ ఆట మీరు ఆడుకుంటూ పక్క వ్యక్తులు వాళ్ళని పంపించాలి వీళ్ళని పంపించాలి అట్లాంటి భావన లేకుండా మీ గేమ్ మీరు ఆడుకుంటుంటే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు నేనేం అనేవాడిని కాదు. సో అది నా మెయిన్ పాయింట్ ఇష్యూలో. ఓకే, అయితే గౌతమ్ ఇక్కడ మీరు తెలుగు ఇంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు, దీని గురించి కూడా బయట జరుగుతున్న విషయాల గురించి మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే తెలుగులో మాట్లాడుతూ మన తెలుగు సపోర్ట్ చేద్దాము అని కన్నడియన్స్ అలా ఈ లాంగ్వేజ్ మీద కూడా ఒక డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాయి. అది నాకు తెలిసింది. సో తెలుగు అంటే నాకు భాషా ప్రావీణ్యం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి. సో లైక్ రైటర్ ఆల్సో, నేను రైటింగ్లో కూడా ఇంక్లైన్ టువర్డ్స్ రైటింగ్. సో నాకు తెలుగు అనే భాష పట్ల ఆ గౌరవం కానీ సో అది ఉంది. సో యాజ్ ఎ తెలుగు అబ్బాయి నేను దాన్ని చూపించాలి. అండ్ నా మాటల్లో కొన్ని పదాలు అంటే అవి నాకు తెలియకుండానే స్పష్టంగా లేకుంటే అవి వచ్చేస్తుంటాయి అనమాట, కొంచెం స్ట్రాంగ్ తెలుగు వర్డ్స్. ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ ఏ పాయింట్ అన్నప్పుడు మనము కరెక్ట్ వర్డ్స్ని వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను అలాంటి పదాలు వాడినప్పుడు అప్పుడప్పుడు అవి 1 అవర్లో రాలేదు. సో వాంటెడ్గా అంటే మనకు తెలిసి ఉండాలి కదా ఫస్ట్ వాడాలి అంటే. సో ఫస్ట్ మనకి ఆ భాషా ప్రావీణ్యం ఉంటేనే మనం వాడగలుగుతాం. సో మన లాంగ్వేజ్ మనం వాడడంలో తప్పు అని అంటే అది చాలా పెద్ద మిస్టేక్. అది మన దౌర్భాగ్యం. అంటే ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు అని క్వశ్చన్ చేయడం అన్నది అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్లో మీరు చూసుకుంటే తమిళ్ కానీ కన్నడ కానీ వాళ్ళ లాంగ్వేజ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ లోకల్ టాలెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. సో వాళ్ళు చాలా స్టేట్స్లో అసలు వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో అంత ఇప్పుడు మన తెలుగోడు మన జాతీయ స్థాయికి మన జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొస్తున్నాడు తెలుగు ఇండస్ట్రీ అన్నది. సో తెలుగు వాళ్ళు అంత రేంజ్కి వెళ్తున్నారు. మన ఇండియన్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వడానికి రీజన్ తెలుగు వ్యక్తి. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడ దేనికి తీసిపోరు. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది అండ్ దాన్ని వెలికి తీయాలి. సో ఎట్ ద సేమ్ టైం మన భాషని గౌరవించాలి, మన సంస్కృతిని గౌరవించాలి. సో దాంట్లో అసలు తప్పే లేదు. సో అది ఏదో కావాలని ఇది జస్ట్ ట్రోల్ అంటే కావాలని వాళ్ళ సైడ్ వాళ్ళు ఏమైనా చేసిండ్రని తెలియదు. కానీ నిజంగా ఒక రెగ్యులర్ తెలుగు పర్సన్ కానీ రెగ్యులర్ తెలుగు ఆడియన్స్ మాత్రం ఎవరు ఇలా ఆలోచించరు నా ఉద్దేశంలో. ఆ సపోర్ట్ బాగా దొరికి ఉంటుంది అని అనుకుంటున్నారా? అంటే ఓటింగ్ త్రూ మీకు ఏమన్నా ఇది అంటే అది ఎంత ప్లస్ అయింది ఏంటి అని నాకు తెలియదు. కానీ చాలా మంది అంటే లైక్ ఇప్పుడు నేను ఒక్కనే తెలుగు వాడిని కదా, అక్కడ వేరే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ తెలుగు అని సపోర్ట్ అయితే కాదు. ఇప్పుడు నేను ఒక్కనే తెలుగు వాడిని అందరు వేరే భాష వాళ్ళు ఉంటే అలా జరిగేదేమో. కానీ ఇప్పుడు లైక్ అవినాష్ తెలుగు వాడే, ఇప్పుడు నబీల్ తెలుగు వాడే, నేను తెలుగు వాడిని, రోహిణి, తేజ, విష్ణుప్రియ వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. కానీ సో నేను చేసే పోరాటం కరెక్ట్ అని నమ్మారు. దెన్ నా ఆట తీరు నచ్చింది. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్క కోణం నచ్చవచ్చు. అందరికీ ఒకటే నచ్చాలని లేదు. సో నేనే అందరికీ కూడా నచ్చను. సో ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా నచ్చుతారు. సో నేను నచ్చడానికి రీజన్ నాలో ఉన్న ప్లస్లు ఏంటి అన్నది ఆలోచిస్తే సో ఇది నాలో ఉన్న కొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళకి నచ్చి సో వాళ్ళు ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ఫీల్ అయింది ఏంటి అంటే అరే నేను గౌతమ్ కదా విన్నవలసిందని చాలామంది ఫీల్ అయ్యడం జరిగింది. సో దానికి నేను లైక్ ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటా, వాళ్ళు షవర్ చేసిన లవ్కి కానీ అండ్ వాళ్ళ సపోర్ట్కి. గౌతమ్ ఎన్ని సీజన్స్ నడుస్తున్నా కూడా